తెలంగాణలో ఆర్టీఐ చట్టాన్ని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి జనవరి 31న పంపిన 27 ఆర్టీఐ ప్రశ్నలకు ఇప్పటికే సమాధానాలు రాలేదని తెలిపారు. మార్చిలో ఇచ్చిన అప్పీల్ కూడా అనువర్తనంగానే ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16,000 పైగా ఆర్టీఐ అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయన్న ఆమె దేశం చట్టం పని చేస్తుంటే తెలంగాణలో ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు. ఆర్టీఐను తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అదే చట్టాన్ని నిర్లక్ష్యంగా ఉంచిందన్న ఆమె సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా సమాధానం చెప్పాలన్నారు. ఈ 27 ప్రశ్నలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి ఆఫీస్కి అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఈ 27 ప్రశ్నలకు సంబంధించినటువంటి ఈ అప్లికేషన్ను మేము పెట్టడం జరిగింది. మాకు ఈ 27 ప్రశ్నలకు సమాధానం కావాలి అని మేము మార్చి 31వ తారీఖు నాడు అడిగినాం. అడిగితే ఒక నెల రోజుల దాకా ఏం రెస్పాన్స్